థ్యాంక్ యూ సో మచ్ హెవెన్లీ డాడీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు పర్లకు డాడీ వారి మాట నీ కొరకే. సామెతలు 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. ఆమెన్. చూడండి, ఆఖరికి మన వెంట్రుకల గురించి కూడా ప్రభువారు ఎంత కేర్గా తెలియపరుస్తున్నారో. మరి బైబిల్లో ఎక్కడా కూడా నీ తల నెరిస్తే రంగులు వేయండి అని ఎక్కడా కూడా లేదు. కానీ ఈనాటి కాలంలో మరి అనకూడదు కానీ బుద్ధి లేని కొందరు క్రైస్తవులు కూడా వారి తలలకి, గడ్డాలకి, మీసాలకి రంగులు బొలుముకుంటూ ఉన్నారు. ఈ రంగులు వేసుకోవటం వలన నువ్వు ఎదుటి వ్యక్తికి అందంగా కనపడవు, కానీ డబ్బులు ఇచ్చి ఆ తలకి సంబంధించిన రోగాలు, వ్యాధులు కొని తెచ్చుకుంటూ ఉన్నావు. కాబట్టి లోకులకు వారు తెలియదు వేసుకున్నారు. కానీ నిజదేవుని ఎరిగిన నీవు కూడా వాక్యానికి విరుద్ధంగా చేయకూడదు. చూడండి, ఇక్కడ సామెతలు 16:31 కూడా నెరసిన వెంట్రుకలు సొగసని కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. ఆమెన్. ఈ రోజు ఆ తలకి నువ్వు రంగు వేసుకుంటే అందంగా కనపడవు, యవనంగా కనపడవు, కానీ నీ మంచి క్రియల ద్వారా ప్రభువారు నిన్ను అందంగా మలుస్తారు. ఆమెన్.